ఫిఫ్త్ క్లాస్ గురుకులం ఎగ్జామినేషన్‌కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఫస్ట్ టైం వీళ్ళు ఎగ్జామినేషన్ రాస్తున్నట్లు అంటే ఒక కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ వీళ్ళకి ఫస్ట్ టైం ఇదే అయి ఉంటది. ఎందుకంటే ఫోర్త్ వరకు ఎట్లాంటి కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్ లేవు కాబట్టి ఈ గురుకులందే ఫస్ట్ అయి ఉంటది. అయితే దీనికోసం వాళ్ళకి పేరెంట్స్ దగ్గరుండి మరి బబ్లింగ్ ఎట్లా చేయాలి అంటే ప్రాక్టీస్ చేయించండి. ఓకే. సో, నేను ఒక నార్మల్ ఓఎంఆర్ షీట్ పెడుతున్నాను. దీన్ని ప్రింట్ తీయించుకోండి. ప్రింట్‌కి ఒక 10 రూపీస్ ఏమో అయితది కావచ్చు. సో, 10 రూపీస్ గురించి ఆలోచించకండి. ఒక చిప్స్ ప్యాకెట్ కాస్ట్ కూడా కాదు. సో, మీరు దీన్ని ప్రింట్ తీసుకొని వాళ్ళకి ఓఎంఆర్ షీట్ నెంబరు ఏం ఫిల్ చేయాలి అంటే చెప్పండి వాళ్ళకి. అంటే క్వెషన్ పేపర్ మీద ఉంటుంది. ఆ ఓఎంఆర్ షీట్ నెంబర్ వేయాలి అనేసి. మీ హాల్ టికెట్ నెంబర్ మీ హాల్ టికెట్ పైన ఉంటది. ఆ నెంబర్ ఎయ్యాలి. స్టూడెంట్ నేమ్ పూర్తిగా నేమ్ రాయాలి. సర్‌నేమ్‌తో సహా, ఫాదర్ నేమ్, అలాగే మీరు ఏ క్లాస్ ప్రెజెంట్ ఇప్పుడు మీరు ఫోర్త్ క్లాస్ వాళ్ళే కదా ఫిఫ్త్ క్లాస్ ఎగ్జామినేషన్ రాస్తుంది కాబట్టి ఫోర్త్ క్లాస్‌దే రాయాలి. అండ్ అలాగే రిజర్వేషన్ కేటగిరీ, సో సెంటర్ కోడ్ మీ హాల్ టికెట్లోనే ఉంటుంది, అది కూడా రాయాలి. అలాగే సెంటర్ నేమ్ కూడా. ఇక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే బ్లూ పెన్ బ్లాక్ పెన్ అనేది వాళ్ళ హాల్ టికెట్లో ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. ఆ పెన్నుని మీరు తీసుకొని వెళ్ళాలి. జెల్ పెన్స్ ఎట్టి పరిస్థితులలో వాడకండి. ఓకే. ఇంకొకటి, ఒకవేళ మీరు కొంచెం తొందరపాటులో ఏం చేస్తారంటే ఒక్కటే క్వెషన్కి, ఇప్పుడు ఫస్ట్ క్వెషన్కి 2 బబ్లింగ్ చేయడం చేస్తారు. అట్లాంటివి చేయొద్దు. ఓకే. ఏదైనా ఒక్కటే చేయాలి. అండ్ సగం ఫిల్ చేసుడు, టిక్ మార్కులు కొట్టుడు ఇట్లాంటివి అస్సలు చేయొద్దు. కంప్లీట్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ సర్కిల్ ఏదైతే ఉంటుందో సర్కిల్ బయటికి పోకుండా చూసుకోవాలి. ఇక్కడ చూడండి వాళ్ళు శాంపుల్గా ఎట్లా ఫిల్ చేయాలి ఏంటి అనేది ఇవ్వడం జరిగింది కదా. సో, ఈ విధంగా అయితే చూసేసేయండి. థ్యాంక్ యూ.